తెలంగాణ రాష్ట్రాన్ని మేము తీసుకొచ్చినాము, మేమే మొత్తం మంచిగా చేసినాం, బ్రహ్మాండంగా తయారు చేసినాం అని అంటారు కదా. నేను అడుగుతున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సావునెట్లో తలకాయ పెట్టి తీసుకొచ్చినామని పదే పదే చెప్తారు కదా. మరి మీరు సావునెట్లో తలకాయ పెడితే ఎవరన్నా బతుకుతారా అండి? అది మాట కాదండి, మీరు మామూలు మాట మాట్లాడండి. మీరు నేను ఒక మాట చెప్తున్నా చావునోట్లో తలకాయ పెడితే ఎవరన్నా బతుకుతారా? మరి 1200 మంది చావునోట్లో తలకాయ పెడితే ఎందుకు బతకలేదు? అప్పటి నుంచి మొదలు పెడితే దళిత ముఖ్యమంత్రిని చేస్తామన్న గాని నుంచి ఇప్పటి వరకు కూడా 9.5 సంవత్సరాలు పరిపాలన చేస్తే టిఆర్ఎస్ పార్టీలు అన్నిట్లలో అక్రమాలు, అన్యాయాలు, దగాలు, అక్రమంగా కేసులు పెట్టడాలు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడాలు మనం చూడలేదా అండి? అరే వీళ్ళ హయాంలో నియామకాలు సరిగా జరపలేదు. ఈ టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్ విషయంలో మనం చూడలేదా? అంగట్లో ప్రతి గల్లీలో టిఎస్పిఎస్సి నిర్వహించేటువంటి ప్రశ్న పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారండి. ఇంతకంటే మనకు నిదర్శనాలు వేరే ఉంటాయా? ఒకసారి ఆలోచన చేయండి. ధరణిలో ఈరోజు ధరణిలో నిజాలను నిగ్గు తెలుస్తామని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటుంది కదా. ధరణిలో వేల ఎకరాల అవినీతి జరగడమే కాదు, వేలు ఎకరాలలో ఉన్నటువంటి పేర్లు తారుమారైనాయి అని చెప్పేసి ఈరోజు ఆడిట్ చేస్తున్నామని చెప్తున్నారు. అన్ని విషయాలలో టిఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది గతంలో. అటు నిరుద్యోగుల ఆశలను నిండా ముంచింది, అటు యువకుల యొక్క ఆశలను నిండా ముంచింది, రైతులను మొత్తం కూడా ఆగం పట్టించింది, రైతు ఆత్మహత్యలు ఆపలేకపోయింది గతంలో. వీళ్ళు ఈ రోజు మేమే మొత్తం తెలంగాణను మంచిగా చేసినాం, అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాం అని చెప్తే అది ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకోసం అంటే నిజమైన ఉద్యమకారులు, ఒక ఆయననేమో మేము ఒంటి మీద గ్యాస్ పెట్రోల్ పోసుకుంటే అగ్గిపెట్టె దొరకలేదని అంటాడు. మరి మా శ్రీకాంతాచారికి ఏ రకంగా దొరికిందండి అగ్గిపెట్టె? మా సిరిపురం యాదయ్యకి ఎట్లా దొరికిందండి అగ్గిపెట్టె అప్పుడు తెలంగాణ ఉద్యమంలో? వీళ్ళు యువతను రెచ్చగొట్టి ఈరోజు మొత్తం కూడా 1200 మంది ఆత్మహత్యలకు కారణమైనటువంటి ఈరోజు 1200 మంది యువత శవాల మీద రాజకీయాలు చేసి 2 రోజుల పాటు. అందుకనే వీళ్ళను తగిన శాస్తి చెప్పిరు, తగిన బుద్ధి చెప్పిరు. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో చూసినాం మనం, జీరోకి వచ్చింది వీళ్ళ యొక్క స్థాయి. కాబట్టి టిఆర్ఎస్ పార్టీ అనేది ఇక ముగిసిన కథ. టిఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చిర్రో అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి తెలంగాణకి ఎటువంటి సంబంధం లేదు. ఈ రోజు ఒక్క మాట చెప్పి నేను చెప్పండి. ఒక్క మాట, ఈరోజు ఒక్కరే తెలంగాణ రాష్ట్రాన్ని మేమే తీసుకొచ్చినాము, నేనే అని పదే పదే చెప్పడం ఇది మంచి పద్ధతి కాదు. సబ్బండ వర్గాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఉద్యమాలు చేసి, ఎంతో మంది త్యాగాలు చేసి, జైళ్లకు పోయి అక్రమ కేసులు పెట్టుకొని ఈరోజు వాళ్ళ జీవితాలను మొత్తం కూడా త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినాము. కానీ ప్రతి సందర్భంలో నేనే తీసుకొచ్చిన నువ్వు నిమ్స్ హాస్పిటల్లో ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మేము చెప్తున్నాం. నాకు గుర్తుంది, నేను ఉద్యమకారుడిగా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నా. నిమ్స్ హాస్పిటల్లో మీరు ఏదైతే దొంగ దీక్షను చేసిరో ఆ దీక్షను విరమించి నిమ్మరసం తాగితే ఉస్మాన్ యూనివర్సిటీలో మేము నువ్వు కాదు బిడ్డ దీక్ష విరమిస్తే తెలంగాణ తెచ్చేది మేము అని చెప్పేసి మీ శవయాత్ర నిర్వహించినాం. మీరు కొట్టండి, గూగుల్లో వస్తుంది, మీరు చూడండి ఏదో వాస్తవం ఏది కాదు. కాబట్టి నిజమైనటువంటి ఉద్యమకారులు అందరూ కూడా పక్కకు పోయిర్రు. జై తెలంగాణ అన్న వాళ్ళను మొత్తం కూడా కనుమరుగయ్యేటట్టు చేసిర్రు. ఎవరైతే నై తెలంగాణ అన్నారో, నై తెలంగాణ అన్న వాళ్ళందరికీ క్యాబినెట్ లో కూర్చోబెట్టుకోవడం, వాళ్ళ పార్టీలోకి ఆహ్వానించడం, ఈ రకంగా చేసి గత 10 ఏళ్లలో అనేక రకాలైన ఇబ్బందులను గురి ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మాట్లాడండి సార్. నేను మళ్ళీ రాఘరెడ్డి గారు మాట్లాడండి. తెలంగాణ వచ్చిందంటే స్వపరిపాలన వచ్చింది అనుకున్నాం, కానీ సుపరిపాలన అయితే రాలే. అయితే వీరు సవర్లు అన్న మాటలు నేను ఒక ఉద్యమకారు. ఇప్పుడు అంటే వీరేమో రాజకీయంగా మాట్లాడింది పార్టీ కంటే కూడా ఏదో ఒక కామన్ పీపుల్ ఆవేశం ఇతర ఉంటుందా అనిపించేలా మాట్లాడుతున్నారు. మరి ఎంత దీన్ని ఎలా తీసుకోలేదు? వాస్తవం ఉంది, అది ఆవేశం కాదు, వాస్తవం మాట్లాడాడు.
తర్వాత నేను ఒక ఉద్యమకారునిగా 2001 నుంచి 3 వరకు మేము కూడా కేసీఆర్ తోటి ఉన్నాం. పార్టీ పుట్టినప్పుడు, పార్టీ పుట్టించిన దాంట్లో, పెట్టించే దాంట్లో కలిసి ప్రయాణం చేసిన వాళ్ళు, అందరికీ తెలంగాణ ఆకాంక్ష ఉన్న వాళ్ళు. ఇక్కడ ఎందుకు మనం చర్చించుకోవాల్సి వచ్చిందంటే, ఈ తెలంగాణ అనే పదం ఏమైందంటే రాజకీయ నాయకులకు ఒక బ్రహ్మ పదార్థం అయిపోయింది. ఆ బ్రహ్మ పదార్థంగా అంటే ఈ తెలంగాణ అనేటువంటి ఒక కాజును, ఒక సెంటిమెంట్ను రగిలించి వాడుకొని దాని ద్వారా వాళ్ళు స్వప్రయోజనాలకు మాత్రమే ఈ తెలంగాణ పదాన్ని వాడతారు. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అందలమెక్కడానికి మాత్రమే అని అంటున్నారు. అయితే వీరు అన్నారు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు. మనం చంద్రబాబు నాయుడు పరిపాలన తీసేయడానికి వీల్లేదు, రాజశేఖర రెడ్డి పరిపాలన తీసేయడానికి వీల్లేదు. వారు మంచిగానే పాలించారు. కాకపోతే మీ తెలంగాణ పరంగా చెప్పండి. నేను తెలంగాణ వారు అన్నదాన్ని చెప్తున్నా. కాకపోతే తెలంగాణకు మన స్వాభిమానము, స్వరాష్ట్రం కావాలి. ఆంధ్ర పాలకుల ముందల మనం బానిసలుగా ఉండొద్దు, మనం స్వతంత్ర బతకాలని కోరుకోవడంలో తప్పులేదు. మనం సాధించడం, పోరాటం చేసినాం. కానీ ఆ తర్వాత మనం చేసింది ఏంది? ఇప్పుడు సోదరుడు అంటుండు, ఈరోజు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేసిండని అంటాడు. సరే, నేను రాజకీయాలకు ఖచ్చితంగా మాట్లాడుతున్నా. ఏమండి రోజేంటికి పోయి రొయ్యల కూర తిన్నట్టుంది. అదే తర్వాత ఇది రాయలసీమను రత్నాలసీమ చేస్తానది ఎట్లుంది? ఇవన్నీ ఏంటివండి? ఇవన్నీ రాజకీయ మాటలు కాదా? కానీ నిజంగా అన్యాయం మీద, నిజంగా జరుగుతున్నటువంటి నష్టం మీద, కష్టం మీద మాట్లాడేటువంటి నాయకులు లేరు అని నేను అంటున్నా. ఆ పార్టీ, ఈ పార్టీ, ఏ పార్టీ అని కాదు, కేవలం రాజకీయాల కొరకు మాట్లాడతారు. తర్వాత డెవలప్మెంట్ యాటిట్యూడ్ వచ్చింది. నేను కాళేశ్వరం, శనేశ్వరం అంటే శనేశ్వరం కూడా ఓ దేవుడే అంటున్నాడు. శనేశ్వరం అంటే నేను దేవుణ్ణి ఏదో ఆ ఉద్దేశం కాదు, నేను చమత్కారం కూడా కాదు. అంటే ఏదైనా వాడిని ఒక శని గ్రహణం పట్టింది అంటారు కదా, అంటే అది కాదు అంటున్నారు ఆయన. అయితే కాదు అనడానికి కారణం ఏదైనా కూడా వాస్తవికత, నైతికత, సాంకేతికత 3 ఉంటాయి మనిషికి, మనుగడకు, వ్యవస్థ మనుగడకు కూడా. నువ్వు వాస్తవికత లేదు, ఆడ నైతికత లేదు, సాంకేతికత లేదు. తుమ్మిడిఐటి దగ్గర ఇదివరకు డిసైడ్ చేశారు 33,000 కోట్లు అనేది ఒక ఎస్టిమేట్ చేశారు. నీకు అది ఆమోదయోగ్యమైనటువంటి ప్రదేశం అని అందరూ ఆలోచించారు. మేధావులు కూడా చెప్పారు. నేను చెప్పడం కాదు, ఇంజనీర్లు ఇచ్చినటువంటి నిపుణులు ఇచ్చిన నివేదిక. నువ్వు ఒకప్పుడు ఒప్పుకున్నావు దాన్ని, అది మంచిదే అన్నావు. తర్వాత రీడిజైన్ పేరుతోటి అని దాన్ని తీసుకొచ్చినావు. ఆ రీడిజైన్ కూడా నువ్వు ఇంజనీరింగే చదవలేదు, నేనే చేసిన డిజైన్ నేను చేసిన, నిద్రపోకుండా రాత్రింబవళ్ళు కష్టపడి నా మెదడు ఎంత చితికిపోయిందో, ఎంత గాధపడ్డదో, ఎంత బాధపడ్డదో ఇవన్నీ అభివర్ణించుకున్నావు నువ్వే. మళ్ళీ ఒక దశకు వచ్చి ఏం ప్రశ్నలు ఏమి? నేనేమన్నా ఇంజనీర్నా? నేను ఇంజనీర్ చదువుకున్నానా? నా నట్టు ఎట్లేస్తాను, నేను ఎందుకు ఇంజనీర్ చేస్తాను అన్నాడు. అంటే ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ సాగుబాటుతోటి మాట్లాడే మాట. తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది? కుటుంబ పాలన జరిగింది. రాష్ట్రానికి కుటుంబ పాలన జరిగింది, అవినీతి పాలన జరిగింది, బంధుప్రీతితో పరిపాలించారు. ఉద్యోగాలు అంటే ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి? వాళ్ళ కుటుంబాల ఉద్యోగాలు వచ్చినాయి, వాళ్ళ కుటుంబాలలో ఉద్యోగాలు వచ్చినాయి. తర్వాత నీళ్ళు ఎవరికి వచ్చినాయి? ఏం పారగంతా ఇప్పుడు కాళేశ్వరం మంచిదే, నేను కాదన్ను, ఏదైనా నేను అంటలేను. అంటే నేను చెప్పేదినండి, నీటి ప్రాజెక్టు అది కాదు, ఏదైనా మంచిదే. కానీ ఏదైనా ఉత్పత్తి చేసేది బహుళార్థకంగా ఉండాలి, ప్రయోజనార్థకంగా ఉండాలి. కానీ నష్టంతో కష్టమైన పని ఎవరు చేయరు. ఒకవేళ కష్టమైన పని చేసినప్పటికీ కూడా దానివల్ల ప్రయోజనాలు ఉండాలి, అది లేదు. తర్వాత ఇంకేముంది? అభివృద్ధి ఏం జరిగింది చెప్పండి? ఎక్కడ అభివృద్ధి జరిగింది చెప్పండి? వాళ్ళ కుటుంబం అభివృద్ధి తప్ప వాళ్ళ